ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయనకి ఏమైనా జరిగితే నేను బతకలేను. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో హే హే ఆద్య, ప్లాన్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది? ఎందుకింత ఎమోషనల్ గా ఉన్నావు? నువ్వే గనక టైంకి ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ కుట్రని ఆపడం నా వల్ల అయ్యేది కాదు ఆద్య. నువ్వు కాపాడింది కేవలం భక్తుల్ని మాత్రమే కాదు, ఈ గుడిని, నా సంకల్పాన్ని, నా ఉద్యోగాన్ని. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు ఆద్య. మనం థ్యాంక్స్ చెప్పుకోవడానికి మాటలు అవసరం లేదు. అవును బ్రో, అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు రథం నడిపిన శ్రీకృష్ణుడిలా నువ్వు ఆద్యాన్ని టైంకి తీసుకురాగలిగావు. జనాన్ని తోసి తీర్థం కింద పడేలా చేయగలిగావు. థ్యాంక్ యూ శ్రీను బాబా. రామా, ఇంత రిస్క్ చేసి ఈ గుడి ఓపెన్ చేయించావు, అంతా బానే ఉంది. మళ్ళీ ఈ గుడిని మూయించడానికి ఎందుకు కుట్ర పన్నుతున్నారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అది మనుషుల ప్రాణాలు తీసి. ఏంటిదంతా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఆద్య. ఈ గుళ్ళో ఏదో నిధి లేదా సంపద ఉంది. దానికోసం వాళ్ళు పెద్ద ఎత్తున ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఈ గుడికి భక్తులు రావడం కానీ, ఈ గుళ్ళో నిత్య పూజలు జరగడం కానీ వాళ్ళకిష్టం లేదు. అందుకే అప్పుడు ఈ గుడిని మూసేశారనుకుంటా. నేను ఈ గుడి తలుపులు ఓపెన్ చేయించడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే నన్ను టార్గెట్ చేశారు. నా వాళ్ళని భయపెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు భక్తులను కూడా చంపేసి అది కూడా దుష్టశక్తే చేసింది అని, గుడి తలుపులు ఓపెన్ చేయడం వల్లే జరిగిన అపచారం అని అందరికీ చెప్పి మళ్ళీ శాశ్వతంగా ఈ గుడి తలుపులని ముయ్యాలని చూస్తున్నారు. వాళ్ళు మనుషుల రాక్షసుల? గుడిలో సంపద మీద కన్నేసి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటారా? సంపదని దోచుకోవడానికి గుడిని మోయిస్తారా? ఎన్ని బ్యాంకులు కొల్లగొట్టినా ఇంత సంపద వాళ్ళకి దొరకదాద్యా, అందుకే ఇలా చేస్తున్నారు. ఎవరు రామా? ఎవరా దుర్మార్గులు? అదే తెలియాల్సింది ఆద్య. వాళ్ళెవరో తెలుసుకుంటేది ఈ కుట్రలన్నీ ఆపగలను. అప్పుడే ఈ గుడిని, ఊరు జనాన్ని కాపాడుకోగలను. కానీ నువ్వు ఒక్కదానివే ఒంటరి పోరాటం ఎంతవరకు చేయగలవు? నాతో సౌజయ్ సార్ ఉన్నారు. ఈ పోరాటంలో నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. నీకెప్పుడు ఏ సాయం కావాలన్నా మాకు ఫోన్ చేయరామా, నీకు తోడుగా వస్తాము. అవసరం వస్తే ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. సరే, జాగ్రత్త. బాయ్ శౌర్య. రా. రామా, ఇప్పుడు ఏం చేద్దాం? ముందు పూజారి గారిని పట్టుకుందాం సార్. రండి. చెప్పు పూజారి, అందరికీ తీర్థం ఇచ్చావా? అది తీర్థం ఇచ్చాను, జనం చచ్చారు అని చెప్పడానికి భయపడుతున్నావా? మరేం పర్వాలేదు. నేనిచ్చే డబ్బు చూస్తే నీకు ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చెప్పు నువ్వు చెప్పే ఆ శుభవార్త కోసం
నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. అంతా సవ్యంగానే జరిగిందయ్యా, కానీ తీర్థమిచ్చే సమయానికి దేవుడికి చదివే మంత్రాల్లో గ్యాప్ ఉండొచ్చు, కానీ నాకు చెప్పే ఇలాంటి మాటల్లో గ్యాప్ ఉండకూడదు పూజారి గారు. చెప్పు చెప్పు చెప్పు. ఈ ప్రయత్నం కూడా విఫలమైందయ్యా. ఏంటి? క్షమించండి అయ్యా. చంపేస్తా నిన్ను. నేనిది ప్లాన్ చేయడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? నేను కూడా సరైన సమయం చూసే అమలు చేశాను, కానీ ఆఖరి క్షణంలో మొత్తం పాడైపోయింది సార్. ఏం జరిగింది? ఆ రఘురామ్ గారి కూతురు రామలక్ష్మినా? కాదు, అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి ఆద్య, వారి మేనల్లుడు సీను ఇద్దరు వచ్చారు. తీర్థమంతా నేలపాలు చేశారు. టైంకి వాళ్ళు రావడం ఏంటి, తీర్థం నేలపాలవడం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? అంటే తీర్థంలో బల్లి పడిందంటున్నారు, కానీ నా ఉద్దేశంలో ఆ తీర్థం తాగబోతుంటే వాళ్ళే జనంలో గందరగోళం సృష్టించారు. ఆ తర్వాత ఈ బల్లి పడ్డం కూడా వాళ్ళ పనే అని నాకు అనుమానం. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోలేదు. ఈ రోజు ఇచ్చే తీర్థ ప్రసాదాలు భక్తులను తీసుకోవద్దని వెనక్కి పంపించేశారు. దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు కావాలనే మన ప్లాన్ చెడగొట్టడానికే వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. ఎలా ఎలా తెలిసింది వాళ్ళకి ప్లాన్? ఎలా తెలుస్తుంది? అది నాకు తెలియదు సార్, కానీ వాళ్ళు వచ్చింది మాత్రం ఈ ప్లాన్ చెడగొట్టడానికే అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పటి వరకు ఈ రామలక్ష్మి నాకు అడ్డొస్తుంది అనుకున్నాను. తనని లేపేస్తే నా పని సులువు అవుతుంది అనుకున్నాను. ఇప్పుడు ఆ ఆద్య కూడా నా చేతుల్లో చావడానికి సిద్ధపడుతుందా? ఏం చెయ్యాలి? ఇంకా ఎన్ని రోజులు? నేననుకున్నది జరగాలంటే ఆ గుడి తలుపులు మూతపడాలి. అది నా లక్ష్యాన్ని చేరుకునే లోపే ఆద్య వచ్చి చెడగొట్టింది. అయ్యా, మీరు ఏ పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా. ఇంకోసారి మంచి పథకం అమలు చేద్దాం. మీ పని మీరు ప్రశాంతంగా చేసుకునేలా నేను సహకరిస్తాను. ఉంటాను. ఛ! ఆ, మేడం గారు, మీరా? రండి రండి. గుడి లెక్కల కోసం వచ్చారా? ఆఫీస్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను వచ్చింది గుడి లెక్కల కోసం కాదు పంతులు గారు. కొన్ని కొత్త లెక్కలు తేల్చాలి. కొత్త లెక్కలా? చెప్తానులే కానీ మీరేంటి దేవుడికి పూజలు చేయడం మానేసి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు? చాలా ముఖ్యమైన విషయం ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. అంటే అది అవునమ్మా, ముఖ్యమైన విషయమే. మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి పథకం ఫలించలేదు అంటూ ఏవో మాటలు వినిపించాయి. మీ ఇంట్లో వాళ్ళతో ఏదైనా పథకం రచిస్తున్నారా? లేదా మీరు అనుకున్నది ఏవైనా ఫలించలేదా? అబే, అదేం లేదమ్మా. మేము ఇక్కడే ఉన్నాం, అన్నీ విన్నాం.